నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఆమ్చూర్ భారీగా వస్తోంది. వారం రోజులుగా ఆమ్చూరుని మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. అయితే గత ఏడాది కంటే ఈసారి ధర పెంచితే బాగుంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఆమ్చూర్ పంటకు నిజామాబాద్ మార్కెట్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. సాధారణంగా మే నెలలో మార్కెట్కు ఆమ్చూర్ వస్తుంది. కానీ ఈసారి ఏప్రిల్ చివరి వారంలోనే రైతులు ఆమ్చూరును మార్కెట్కు తెస్తున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా ఆమ్చూర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల అత్యధికంగా క్వింటాల్ ఆమ్చూర్ ధర 23,700 రూపాయలు పలికింది. గత ఏడాది కూడా ఇదే అత్యధిక ధర. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఈసారి కొనుగోళ్లు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈసారి మామిడి పూత కాత త్వరగా రాలిపోయి దిగుబడి తక్కువగా ఉంది. అయినప్పటికీ ఉన్న పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం, పంటకు మంచి ధరలు వస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. 3 కింటాలకు అవుతుంది. ఇక తెలియదు సార్, ఇప్పుడు మనకు వచ్చింది ఇవాళ. ఇక నిరుడైతే 30 దాటింది. ఈ సంవత్సరం ఎట్లుంటుందో తెలియదు. మేము ఆ చెట్లు పట్టుకొని చేసి ఇట్లా ఆమ్చూరు పెట్టి కూలీలతో చేపిస్తాం. ఈ ఆట ఒక్కొక్కరికి 500 కూలి అవుతుంది. దాని పద్ధతిలో మేము చేసి ఎండ పోసి చేస్తాం. చేసాక ఇటు చేస్తే కదా రేట్లు లేవు, ఏం లేవు. లాస్ట్ ఇయర్ 25 దాకా పోయింది. 18,000 అంత పోయింది. 30,000 పోతే మాకు మంచిగా ఉంటుంది. నిజామాబాద్ మార్కెట్లో గత 3-4 ఏళ్లలో ఆమ్చూర్ వ్యాపారం పెద్దగా సాగలేదు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో కొనుగోళ్లు ఉన్నప్పటికీ 80% పైగా పంట నిజామాబాద్ మార్కెట్కి వచ్చేది. ప్రతి సంవత్సరం 22.50 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. అయితే గత సంవత్సరానికి ముందు 3 ఏళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్లు మూతపడ్డాయి. తిరిగి గతేడాది ఆమ్చూర్ కొనుగోళ్లు ప్రారంభమవడంతో పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు తరలి వస్తున్నారు రైతులు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్చూర్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. నార్త్లో పంటలకు మనం ఇక్కడ చింతపండు వాడినట్లుగా అక్కడ ప్రజలు ఆమ్చూర్ వాడతారు. ముఖ్యంగా గుజరాత్ వ్యాపారులు ఆమ్చూర్ కొని ఎగుమతి చేస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డుల్లో 15 మంది ఆమ్చూర్ వ్యాపారులున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వస్తారు. 2-3 రోజులైనా ఇక్కడే మకాం వేసి అమ్ముకుంటారు. ఆమ్చూర్ కొనేందుకు రాష్ట్రంలో 2-3 మార్కెట్లున్నా మంచి గిట్టుబాటు ధర దొరుకుతుందన్న భరోసాతో నిజామాబాద్కు వస్తున్నారు రైతులు. కొట్టలో కూలేదా, ఇక్కడికి తేవాలంటే బండి కిరాయి. ఇవన్నీ చూస్తే ఏం లేదు, ఒక తువ్వాల దొరుకుతుంది. ఈ 30 రూపాయల తువ్వాల సాపం వేసుకుని పోవాలి. మా కష్టపడికి ఇటువంటి తినగోళ్ళది. పోయినసారి మామూలుగానే ఉన్నది, పోయినసారి కూడా ఎక్కువ లేదు. కొద్దిగా అంతా మెరుగుండే కానీ పోయినసారి కూడా అంతే ఉండే. పట్టుకున్నాము చెట్లు. ఇక గీకుడు గుళ్ళు ఇట్లా బాగా అడవులు అయిపోయినాయి. ఇక్కడ కూడా ధరలు ఎట్లున్నాయి ఇంకా తెలియదు. చెట్లు కొట్టడానికి చేసడానికి కూడా బాగానే ఇబ్బంది ఉన్నది. మాకు ఏం ధర ఉంటుందో ఏం కథనో తెలియదు. 30 పైన ఉండాలి. పైన ఉంటేనే మాకు ఏమైనా ఫాయిదా, లేకుంటే మాకు 10 రూపాయలు దొరికినట్టు, లేకుంటే లేదు. ఏటా మే నెల మొత్తం ఆమ్చూర్ వ్యాపారం నడుస్తుంటుంది. రైతులు మామిడికాయ పీచుగా మారిన వెంటనే తొక్కలు కోసి ఎండబెట్టి వర్షాలు రాకముందే అమ్ముకుంటారు. నిజామాబాద్ యార్డులో రోజుకు 100 క్వింటాళ్ల వరకు ఆమ్చూరును తీసుకొస్తారు. డిమాండ్ను బట్టి క్వింటాల్కు 8,000 నుంచి 24,000 వరకు ధర పలుకుతుంది. సగటున 15,000 అమ్ముకున్నా ఏటా 22 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. మార్కెట్ కమిటీలో ఈ పంట కొనుగోలు చేయాలనే నిబంధన లేకున్నా వ్యాపారుల ఆసక్తి ప్రకారం కొనుగోలు నిర్వహిస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డుకి 22 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అకాల వర్షాలతో మామిడి పంట దిగుబడి ఊహించినంతగా లేకపోయినా ఆమ్చూర్ కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు.